హలో గాయ్స్, నేను వచ్చేసి భద్రా టైగర్ రిజర్వ్లో ఉన్నాను. ఈడొచ్చేసి 20 పులులు 10 లెపర్స్ ఉన్నాయన్నాడు డ్రైవర్ అన్న. కనపడతలేవో నాకు తెలియదు కానీ ఓప్స్లో ఉన్నాను. ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళలేదు. గేట్ దగ్గరికి వెళ్ళగానే ఇంకో వ్యూ వస్తుంది, చూపిస్తాను. డ్రైవర్ అన్న గేట్ తీసిండు. మేము పోతున్నాము భద్రా టైగర్ రిజర్వ్లోకి. మేము మా బ్యాచ్ పక్కన అంతా ఫారినర్స్ ఉన్నారు. ఈ పక్కన ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. ఒక తెలుగు వాళ్ళు ఇద్దరేమో ఉన్నారు. కన్నడ వాళ్ళేమో ఒక ఇద్దరు ఉన్నారు. నాకు జీప్ సఫారీ వచ్చేసి 660 రూపాయలు పడింది. ట్యాక్స్ వచ్చేసి 54 రూపాయలు. మొత్తం 654 రూపాయలు పడింది. టైం వచ్చేసి 6:30కి స్టార్ట్ చేసినాము, కానీ 6 గంటకే స్టార్ట్ చేయాలి. అదిగోండి జింక పారిపోతుంది ఇక్కడ నుంచి, చూడండి. సరే 6 గంటలకు మొదలు పెట్టేసి మా డ్రైవరు 6:30కి మొదలు పెట్టినాడు. ఎందుకు మొదలు పెట్టినాడు అంటే 6 గంటలకు ఇంకా ఎవరు రాలేదు, వస్తూ ఉన్నారు జనాలు. అంతేకాకుండా ఇంకా పొగలు కావడం లేదు సరిగ్గా, ఇంకా వెళ్తూ కూడా రావడం లేదు. 6:30కి ఎగ్జాక్ట్గా పొగలు వచ్చింది. అందుకని 6:30 స్టార్ట్ చేసినాడు మా డ్రైవరు. దాదాపు 1.5 గంట సేపు జీప్ సఫారీ ఉంటుందన్నాడు. వాళ్ళ ఇక్కడేమో జీప్ సఫారీ పోతున్నాడు, కానీ ఆ జింక కనపడింది, చెట్ల పొదలో వెళ్ళిపోయింది. ఇంకా ఏమైనా కనపడతాయేమని ఎదురు చూస్తున్నాడు డ్రైవరు, కానీ ఏది కనపడలేదు. పోగా ఒక బైసన్ అయితే కనపడింది. దీన్ని ఇండియన్ బైసన్ అంటారు, లేకపోతే ఇండియన్ గార్ అంటారు. బైసన్ వచ్చేసి వేరే రకం అనిమల్, అది మన అనిమల్ కాదు, కాకపోతే ఇండియన్ బైసన్ పిలుస్తారు. లైక్ బెఫలో మాదిరి ఉంటుంది ఇది, కానీ బెఫలో వేరు, ఇది వేరే. ఇది చాలా స్ట్రాంగ్. ఎక్కడ అడవిలో మధ్యలో వెళ్ళిపోతుంది. ఇంతసేపటికి ఒక అనిమల్ కనపడింది. పులి కోసం ఎదురు చూస్తున్నాము. పులి కనపడుతుంది లేదు తెలీదు. మేమైతే 1 గంట సేపు అయింది ఈ జీప్లో తిరగబట్టి. ఒక పులి అంటే పులి కనపడలేదు. తర్వాతకి నెమళ్ళు, తర్వాత బైసన్లు, డియర్స్, అవి మటుకే కనపడుతున్నాయి. ఇంతవరకు మాకు సాంబార్ డియరు, మామూలు డియరు, ఏ నెమలేను, ఈ బైసన్లు తప్ప ఇంక ఏమీ కనపడలేదు ఇంతవరకు. పులి అసలు కనపడలేదు. అట్లీస్ట్ ఏను కూడా కనపడలేదు. ఈ ఓపెన్ టాప్ జీప్లో పులి కానీ ఏను కానీ వస్తే ప్రొటెక్షన్ ఉండదు, నాకు అర్థమైపోయింది. డ్రైవర్ ఆ రూట్లో తీసుకొని పోలేదు. మనం పోవాలంటే, చూడాలంటే బస్సు సఫారీ అయితేనే చూపించగలుగుతారు. ఈ జీప్లో మటుకు చూపించారు. ఈ జీప్లో ఏ టైగర్ రిజర్వ్స్ పోయినప్పుడు కానీ మీరు జీప్లో మటుకు పోకండి, బస్సులో వెళ్ళండి. మంచి అనిమల్ చూపిస్తారు. సో ఉంటాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మంచి వీడియోస్ వస్తాయి. బాయ్.